అన్న తులసిరెడ్డి అన్న కొట్టారన్నా గూగుల్లో మా శ్రీకాంత్ ఏదో చెప్పారు. మళ్ళా మీరు మాట్లాడుకుని మళ్ళీ ఆయన ప్రతిదానికి ఆయన సాక్ష్యం తీసుకుంటారు. ఇప్పుడు అన్నకి చెప్పాడు అంటే తులసిరెడ్డి గారు కాంగ్రెస్, ఒక నిమిషం, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, మీరు టీడీపీ, ఆయన వైసీపీ, మీరు చెప్పాల్సింది చెప్పండి సార్. మీరు కాదు సార్ ఇప్పుడు తులసన్న చెప్పింది ఏదైనా కరెక్ట్ అనేసి శ్రీకాంత్ గారు చెప్పారు. నేను యాక్సెప్ట్ చేస్తా. అంటే ముందు అనుకూలంగా చెప్తే మాత్రం కరెక్ట్, వ్యతిరేకంగా చెప్తే మాత్రం తలుపు అనకూడదు. అన్న ఏం చెప్పాడు, వైసీపీ విధి విధానం, సారీ నేను చెప్తున్నందుకు, ఇది వైసీపీ విధి విధానం. ఇది ఏంటంటే మొన్న ఏదో మన ప్రొఫెసర్ గారు మాట్లాడిన దాన్ని వైసీపీ గంట కట్టారని తెలిసినా కూడా దాన్ని పట్టుకుని భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారు ఆయన పట్టుకొని. ఏది వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అండి, వైసీపీ మేమెట్టా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అవుతాయో అని చెప్పేసి మాట్లాడలా. ప్రొఫెసర్ గారు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారు. ఇలా ఏమంటాం. రెండోది, ఇప్పుడు ఇసుక ఉచితంగా ఇవ్వలేదు, దోపిడీ జరిగింది అనేసి అన్న చెప్పాడు. దాన్ని కూడా మళ్ళా కాదు అన్నాడు ఒకటి. సరే, అది వదిలేద్దాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ ఇచ్చినారు అని శ్రీకాంత్ ఎంత పచ్చబద్దాలు చెప్తే నేనేం మాట్లాడేది అంటే, ఎవరైనా సరే ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అసెంబ్లీలోనే ఏం చెప్పాడు, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని గండి కొట్టేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేదాని కోసం నేను ఇసుక ఉచితాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పుతూ ఆయన ఏం చేశాడు, 1.5 సంవత్సరం రోజులు కొత్త ఇసుక పాలసీ తీసుకురాకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పూర్తిగా కుదేలైపోయింది. అప్పుడే కదా మేస్త్రులు కానీ, డైలీ లేబర్లు కానీ అందరూ రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళ ఆర్తనాదాలు వినిపించినారు, మా నోరు కొట్టేసినారు, మేము మీకు ఓట్లేసి 151 సీట్లు ఇస్తే మా పని లేకుండా మాకు 4 ఏళ్ళు నోట్లేకి పోకుండా చేసేశారు, ఇసుకిస్తే చాలు మాకు, మేము పని చేసుకుంటాము అని చెప్పింది. ఎందుకు వాళ్ళు 1.5 సంవత్సరం ఆ కొత్త ఇసుక పాలసీ తీసుకురాలేదంటే, సురేష్ గారు, చంద్రబాబు గారు 2014 నుండి 2019 వరకు ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చి ఒక డంప్ యార్డ్లు ఏర్పాటు చేసి అక్కడ డంపింగ్ చేసి అక్కడ నుండి ఏదైతే అపార్ట్మెంట్లు ఇట్లా బిల్డింగ్లు కమర్షియల్ గా చేసే వాళ్ళకి డబ్బులు కట్టి ఇసుక తీసుకెళ్లాల, సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉచితంగా మీరు పోయి లోడుకొని తీసుకుపోవచ్చు అనే పాలసీ పెట్టారు. అంటే ఆ డంప్ యార్డ్లలో ఇసుక బాగా నిలబడిపోయింది. అంటే ప్రభుత్వం పోయినప్పటికీ, చంద్రబాబు గారి ప్రభుత్వం పోయినప్పటికీ ఇసుక ఎక్కడ చూసినా డంప్ యార్డ్లలో ఫుల్గా నిలబడిపోయింది. దీన్ని వీళ్ళు ఏం చేశారంటే కొత్త పాలసీ తీసుకొచ్చే అంతవరకు అని చెప్పి నెపం పెట్టి ఇతర రాష్ట్రాలకి టిప్పర్లు పెట్టి తరివేశారు. పిఎల్ఆర్ అనేది ఉంటే చాలు, బార్డర్ లో పోలీసులు కూడా జై పిఎల్ఆర్ ఓకే పో, పిఎల్ఆర్ ఓకే పో అని చెప్పి కర్ణాటకకు, తమిళనాడుకు ఇష్టానుసారం తోలేసి 1.5 సంవత్సరాల్లో దాదాపు 100 కోట్లు సంపాదించేశారు వాళ్ళు. ఇసుకలోనే 100 కోట్లు సంపాదించారు. పిఎల్ఆర్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది పిఎల్ఆర్ అంటే చాలు. అంటే ఆ ట్రిప్పర్ మీద పిఎల్ఆర్ అని ఉంటే చాలు, ఎవరైనా సరే నమస్తే, పిఎల్ఆర్ ఉంటే నమస్తే అంతే, పోతా ఉండడమే. కర్ణాటకకు, తమిళనాడుకు తరలించి 100 కోట్లు సంపాదించారు. ఇప్పుడు నేను నా పర్సనల్ విషయం చెప్తాను. నేను 2023లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేదాన్ని, నా సొంత ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేదాన్ని స్టార్ట్ చేశాను. 2023లో స్టార్ట్ చేస్తే టంగుటూరు నుండి నాకు ఇసుక, అంటే టంగుటూరులో చాలా బాగుంటది, అన్న తులసిరెడ్డి అన్నకు తెలుసు ఇసుక ఎంత నీట్గా ఉంటుందండి. టంగుటూరు నుండి బాగుంటుంది అన్న ఇసుక తోలుతాము అనేసి అంటే, సరే నా సొంతానికి కదా నీట్ గానే ఉంది అని చెప్పి నేను అక్కడ నుండి చేపించుకున్నా. ఒక ట్రిప్పర్ ఎంత సార్, 25,000 రూపాయలు ఒక ట్రిప్పరు. టంగుటూరు నుండి 25,000 రూపాయలతో నేను తోలుకొచ్చుకున్నా. నేను కంప్లీట్ అయ్యే పాటికి నాకు ఇప్పుడు మొన్న అయింది, అంతా ఒక 1 మంత్ అయింది నాది ఇల్లు కంప్లీట్ అయింది. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత నాకు 2 ట్రక్కులు కావాల్సి వచ్చింది. 2 ట్రక్కులు ఇసుక చెప్తే 9,000కు దించాడు. 9,000కు నేను
స్లిప్ కూడా పెడతా మీకు, అంటే వాడు ఇచ్చిన స్లిప్ కూడా పెడతా. 9,000కి దిగాడు అంటే 25,000 ఎక్కడా, 9,000 ఎక్కడా? ఇది నా ఎక్స్పీరియన్స్ సార్, నేను చెప్పేది ఏది కూడా నేను లేని చెప్పలే. నేను సొంతంగా ఇల్లు కడతా ఉండే నా ఇంటికి వచ్చిన ఇసుక అప్పుడు 25,000 ఎక్కడా, 9,000 ఎక్కడా? అంటే దాన్ని బట్టి అర్థమైపోయింది కదా దోపిడీ చేశారా లేదని. దాన్ని మా శ్రీకాంత్ గారు ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్ గా ఇసుక పాలసీ గాని మద్యం పాలసీ గాని డిఫరెంట్ గా తెచ్చాడు, అందుబాటులో ఉండాలని. మీరు టీడీపీ ప్రత్యేకమైన రేటు పెట్టారేమో మీరు సురేష్ గారు. నేను కూడా శ్రీకాంత్ ఏకీభవిస్తున్నా. డిఫరెంట్ గా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, అందరికీ కాకుండా ఆయన డిఫరెంట్ గా పెట్టి మద్యం నిషేధం చేస్తానని చెప్పి బొగ్గలు నిమిరి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చి నాకు మద్య నిషేధం చేసినాకనే నేను ఓట్లు అడుగుతాను నా అక్క చెల్లెల్లాగా అని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వమే మద్యం అమ్మేటట్టుగా, ఆ ప్రభుత్వం మద్యం అమ్మేది కూడా ఏంది అమాంతంగా రేట్లు పెంచేసి దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టాడు. ఏంటంటే మద్యం తాగరు. విను ఒక నిమిషం, విను శ్రీకాంత్, టైం ఉంది మళ్ళీ మీకు ఇస్తారు, ఒక నిమిషం. ఇంకేవటానికి ఇక టైం ఏం లేదు, ఎవరికి ఇచ్చేది లేదు. లిక్కర్ గురించి మనందరం ఇది ఎన్నో వందల సార్లు మాట్లాడుకుని వదిలేసేయండి, అది అందరికి తెలిసిన విషయం. అంటే ఆ పాలసీలు ఆ మాదిరి తీసుకొచ్చి మళ్ళీ ఇసుక పాలసీలో కూడా ఉచితం చేసినాం అని చెప్పేసి ఇష్టానుసారం లోడేసి, మాకైతే పక్కన స్వర్ణముఖి ఉంది సార్, స్వర్ణముఖిలో మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతం తమ్ముడు అంటే 100 కోట్లు సంపాదించాడు. ఒకే 5 సంవత్సరాలలో 100 కోట్ల రూపాయలు ఇసుకలో 100 కోట్లు సంపాదించాడు. ఈ రోజు అడ్రస్ లేడు అతను, ఈ ఊర్లో లేడు. నేను బల్ల గుద్ది చెప్తున్నా, ఈ ఊర్లో లేడు. నేను లోకల్లోని, అతను లోకల్ లీడరు. నేను ఆరోపణ చేయడం కాదు, వాస్తవం చెప్తున్నా. ఊర్లో లేడు, ఊళ్ళో లేడంటే అవకాశం ఉంటే వెళ్ళిపోతారు, మీరు పంపించేస్తారేంటి అంటున్నాను. మీరేం చేస్తున్నారు? పోయినారు సార్, మనం పంపించలా, ఆఫ్రికాకి వెళ్ళిపోయినారు. ఆఫ్రికాకి వెళ్ళినారు, రప్పించండి రప్పించండి సార్, రప్పించండి. లుకౌట్ సర్క్యులర్స్ ఇష్యూ చేయండి. అదే స్టార్ట్ అయినాయి. తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్న వాడినైనా కానీ అఫ్ కోర్స్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని దేశాలతో ఉన్నటువంటి వ్యవహారాలతో కొంత టైం పట్టొచ్చు, టఫ్ అవ్వచ్చు, కానీ మన ప్రయత్నం చేయాలి కదా. పారిపోయాడని చెప్పేసి అంటే ఏంటి ఉపయోగం? సురేష్ గారు అదే చెప్పేది. నిన్న లేక మొన్న 3 రోజులకు ముందే ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళారు కదా, ఫ్యామిలీ ప్యాకేజీ, ఫ్యామిలీ ట్రిప్ ఈడీ కాదు సిట్ దగ్గరికి వెళ్ళారు కదా మా వాళ్ళు. నేను చెప్పిన మా వాళ్ళు ఫ్యామిలీ సమేతంగా ట్రిప్పులు పోయినట్టు సిట్ ఎంక్వైరీకి పోయినారు కదా. ఒక్కొక్కటే వస్తాయి, అన్ని వస్తున్నాయి ఒక్కొక్కటే. ఎందుకంటే మనము ఫాస్ట్ గా అంటే మళ్ళీ మా శ్రీకాంత్ ఏమంటాడంటే కచ్చి సాధింపు అంటాడు. కచ్చి సాధింపు అనేది లేకుండా నిజాలు నిర్భయంగా అన్ని క్షుణ్ణంగా భూతద్దం వేసి చెక్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో అన్ని ఎలిక్కి తీస్తున్నాం. ఎలిక్కి తీసి దీంట్లో ఎక్కడా కూడా ఎవరి మీద కచ్చి సాధింపు లేదు. మంచి మాట చెప్పాడు అని చెప్పే పాయింట్, ఏ పార్టీ వాళ్ళు చేసిన శిక్షించాలనే పాయింట్ మా సోదరుడు మంచి పాయింట్ చెప్పాడు. నేను కూడా దానికి కట్టుబడి ఉన్నా. తెలుగుదేశం చేసిన వైసీపీ చేసిన ఎవరు చేసినా శిక్షించాల్సిందే, తప్పదు. అన్న టంగుటూరు ఇసుక అన్నాడు సురేష్ గారు. నాకు చిన్న సామెత గుర్తొచ్చింది. బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు ఇంతలా అన్నాడంట. అన్ని అన్నట్టు చెప్తున్నాడు. టంగుటూరు ఇసుక ప్రాసెస్ టంగుటూరు మిరియాలు ఎంత అని కాదు, నేను స్లిప్ పంపిస్తాను. నా దగ్గర అన్ని రిటర్న్స్ ఇవ్వాలి కదా. నేను సార్ దీనికి ఎట్లా డబ్బు వచ్చింది ఏమనేది రిటర్న్స్ ఫైల్ చేయాలి కదా. అన్ని నా దగ్గర స్లిప్పులు ఉన్నాయి. శ్రీకాంత్ ఫోన్ పెడతా, ఫోన్ నెంబర్ శ్రీకాంత్ నెంబర్ నా దగ్గర ఉంది. నేను ఇది అయిపోయిన వెంటనే వాట్సాప్ పెడతా, టంగుటూరు నుండి తీసుకొచ్చిందా లేదని. రైట్. ఓకే కోటేశ్వర గారు, లెట్స్ కంక్లూడ్. ఇప్పుడు 2400 crores లావాదేవీలకు సంబంధించిన దానికి సంబంధించిన వాటికి నోటీసులు ఇచ్చారు. ఇది నాకు సరిగా గుర్తులేదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పర్యావరణ సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టారు. అప్పట్లో డ్రెడ్జింగ్ పరిమితిని మించి డ్రెడ్జింగ్ చేస్తున్నారు మెషిన్లతో అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. దీనికి ఏమైనా లింక్ ఉందా? అంటే
వాటి ద్వారా కూడా ఏమన్నా ఫిర్యాదులు అంది ఈడీ టేకప్ చేసినట్టుగా ఏమన్నా చెప్పగల అంటే మీరు మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా?